ప్రియమైన వాళ్ళారా, మన ప్రభు యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు. మరి ఈ దినము మన యొక్క వాక్య భాగము 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము ఉమ్, 14వ వచనం చదువుతానండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం. నా పేరు పెట్టబడిన జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గం విడిచినడలా ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఇది దేవుడైన యెహోవా సొలొమోనుకు దర్శనములో ఇచ్చేటువంటి రాత్రి యందు దర్శనములు. సొలొమోను మందిరం కట్టించిన తర్వాత మరి ఎంతో గొప్పగా ప్రార్థిస్తాడు. ప్రార్థించి మరి బలులు అర్పిస్తాడు. ఆ రాత్రి యెహోవాకు ప్రత్యక్షమై ఏం చెప్తున్నాడు? చేయవలసిన కార్యం ఏంటంటే, నా పేరు పెట్టబడిన జనులు ఇశ్రాయేలీయులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకినెడల, మరి చెడు మార్గం విడిచినెడల ఆకాశం నుండి నేను ప్రార్థన ఆలకిస్తాను. కాబట్టి వారి ప్రార్థన ఆలకించాలంటే, నా జనుల ప్రార్థన ఆలకిస్తాను నేను. అయితే కొన్ని కండిషన్స్ ఏంటి? వారు తమ చెడు మార్గం తాము మరి చెడు మార్గం విడిచిపెట్టాల. తన పాపములు ఒప్పుకొనుట అనేటువంటి ప్రత్యేకమైన కార్యంగా మనకు చూపిస్తున్నాడు ఇక్కడ. కాబట్టి మరి పాపం ఒప్పుకున్నప్పుడే ప్రభు మనలను క్షమించేవాడు ఉంటున్నాడు. ఎంత పాపినైనప్పటికీ కూడా ఆయన క్షమించేవాడు. అందుకొరకే యోహాను రాస్తే ఏమంటాడంటే, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో, మన పాపములు మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయనే మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. కాబట్టి మనం పవిత్రులు కావాలంటే మన మట్టుకు మనం చేసుకోలేము, కానీ ఆయనే మనల్ని చేస్తాడంట. ఎట్లా చేస్తాడైనా? తన యొక్క రక్తము చేత, ప్రియకుమారుడు యేసుక్రీస్తుకు శిలువలో చిందించిన రక్తం ద్వారా మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ఎందుకంటే మరి ఆయన ఎవరిని కూడా త్రోసివేసేవాడు కాదు. ఎవరైతే వారి పాపాలు ఒప్పుకుంటారో అంటే మరి వారిని ఆయన క్షమించేవాడు. అందుకొరకే నా జనులు తమ పాపములు ఒప్పుకొని అంటున్నాడు. అంత మాత్రం కాకుండా ఏం చేయాలంట? తాము తగ్గించుకొని అనేటువంటి కార్యం కదా. మరి యాకోబు రాస్తూ ఏమంటాడంటే, యాకోబు మొదటి అధ్యాయం రైట్ యాకోబు 4వ అధ్యాయం యాకోబు 4వ అధ్యాయము 10వ వచనంలో ఏమంటున్నాడు ఇక్కడ? ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకున్నది, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. కాబట్టి ఎప్పుడే కానీ తగ్గించుకునుట దీనత్వం. కాబట్టి ఒప్పుకొనుట, తగ్గించుకునుట, పాపములు ఒప్పుకొనుట, జీవితంలో తగ్గించుకునుట అనేటువంటి ప్రాముఖ్యమైన విషయాలు మీరు కలిగి ఉండాలా అంటున్నాడు దేవుడు మరి సొలొమోనుకు కలలో కనిపించి. అందుకనే యెషయా కూడా రాస్తాడు, దేవుడు ఎవరిని లక్ష్య పెడుతున్నాడు అంటే, ఎవరికి ప్రార్థన ఆలకిస్తున్నాడు అంటే, చూడండి, ఎవడైనను ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాటలు విని వణుకుచుండునో నేను వాని దృష్టించున్నాను. దీనుడు అంటే తగ్గించుకునేవాడుగా, నలిగిన హృదయం కలిగిన వాడుగా ఎవడైతే ఉంటారో వారి యొక్క మనవులు నేను ఆలకించేవారు ఉంటున్నాడు, వారి దృష్టిస్తున్నాను. కాబట్టి ప్రియమైన సోదర సోదరి, మరి దీనత్వము, తగ్గించుకునుట, ఒప్పుకొనుట అనేటువంటి కార్యము మరి చాలా ప్రాముఖ్యమైనదిగా మనం చూస్తున్నాం. దేవుడు దానికి బదులిచ్చేవాడుగా చూస్తున్నాడు. అందుకనకే ఇర్మియా రాసేటప్పుడు కూడా ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయంలో ఏమంటాడంటే, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనం మనం చూస్తున్నాం ఇక్కడ. మరి గమనించినట్లయితే 29వ అధ్యాయము 12వ వచనం అండి. రైట్. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబో కాలముందు మీకు నిరీక్షణ కలిగినట్టుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు వత్తుదురేని నేను మీ మనవి ఆలకించదును అంటున్నాడు. ఎట్లాగా? సమాధానకరమైన ఉద్దేశాలు నేను కలిగి ఉంటున్నాను. అయితే నాకు మొరపెట్టినప్పుడు ఎట్లాగా? మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందరు. కాబట్టి పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో ఆయన్ను మరి సేవించాలనేది మొట్టమొదటి ప్రధానమైన ఆజ్ఞ. కాబట్టి దీని ప్రకారము మరి ఇక్కడ చెప్పే కార్యం ఏంటంటే, దేవుడు తన ప్రజల పట్ల గొప్ప ఉద్దేశాలు కలిగి ఉంటున్నాడు. అయితే మనం ఆయన సన్నిధానంలో మొరపెట్టాలి. ఎట్లా మొరపెట్టాలా? మన పాపములు ఒప్పుకోవాలా, మమ్మల్ని తగ్గించుకోవాలా. ఆ విధంగా మరి మొరపెట్టినప్పుడు ఆయన మన ప్రార్థనను
ఆలకించేవాడుగా ఉంటున్నాడు అనేటువంటి ఒక ఉదాహరణ మనం గమనించినట్లయితే ఎట్లాగా దీనుల యొక్క ప్రార్థన ఆలకిస్తాడంటే లూకాసు వార్తలో ఒక ఉదాహరణ మనం చూస్తుంటున్నాం. లూకాసు వార్త 8వ అధ్యాయము 9వ వచనం నుంచి గమనించినట్టయితే తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరిలో ఈ ఉపమానం చెప్పాను. ప్రార్థన చేటుకై ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళినాడు. ఒకడు సుంకరి, ఒకడు పరిసయుడు. వీళ్ళలో మరి సుంకరి పరిసయుడు, వీరిద్దరిలో పరిసయుడు ఏమంటాడు? దేవా, నేను చోరులతోనూ అన్యాస్తులను నేను న్యాయంగా ఉంటున్నాను, ఉపవాసం ఉంటున్నాను, నీకు 10వ భాగం ఇస్తుంటున్నాను అని గొప్పగా చెప్పుకుంటున్నాను. అయితే సుంకరి దూరం నుంచి నిలబడి, ప్రభా, ఆకాశం వైపు కనులెత్తుటకు కూడా నాకు సాహసం చాలదు, ఎందుకంటే నేను పాపిని. ఇప్పుడు ఇద్దరిలో తగ్గించుకునేది ఎవరు? ఆ, కాబట్టి సుంకరి తగ్గించుకున్నాడు. కాబట్టి నన్ను కరుణించుము అంటున్నాడు. కాబట్టి అటువంటి దీన ప్రార్థన అవసరము అనేటువంటి కార్యాన్ని మరి దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. అట్లాగే ఆయన దొరుకు కాలములోనే సమీపముగా ఉండగానే ఆయన వెదకుడి అంటాడు. 55వ అధ్యాయము మరి యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 55:6-7 వచనాల్లో మనం చూస్తుంటున్నాము. యెహోవా మీకు దొరుకు కాలమున ఆయన వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. ఉమ్, ఆయనకు సమీపముగా ఉండగా, కాబట్టి దేవుడు మనకు సమీపంగా ఉంటున్నాడు. కాబట్టి ఆయన మనం వేడుకోవాలి, ఆయన మనం వెదకవలసిన వారు ఉంటున్నాం. ఆయన దొరుకుకాలంలో నిర్లక్ష్యం పెట్టకూడదు. నిర్లక్ష్యం పెట్టినట్లయితే ఆయన మన మనవి ఆలకించడం అనేటువంటి కార్యాన్ని మనం గమనించాలనుకుంటున్నాం. అందుకొరకే పేతురు కూడా రాస్తే ఏమంటాడంటే 1 పేతురు 5వ అధ్యాయము మరి 1 పేతురు 5వ అధ్యాయము మరి 7వ వచనంలో ఏమంటున్నాడంటే చూడండి, 6వ వచనం చదువుతాను. రైట్. దేవుడు తగిన సమయం హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులైండుడి. దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృపనిచ్చును. కాబట్టి దీన మనస్కులైండుట అనేటువంటిది ప్రాముఖ్యమైన కార్యంగా ఉంటుంది. కాబట్టే హోషేయ ప్రవక్త తన జనులకు ఆ దినాల్లో మరి ఇక్కడ బయలుపరిచే కార్యం ఏంటంటే జనులందరూ కూడా దారి తప్పి దూరంగా దేవునికి దూరంగా పెట్టున్నారు. అటువంటి వారి విషయమే ఏం చెప్తున్నాడు ఇక్కడ? మనం యెహోవా యొద్దకు మరలుదాం రండి, ఆయన మనల్ని చీల్చివేసెను. అంటే మనల్ని పలు స్థలాలకు చెదరగొట్టినాడు, ఎందుకంటే మన అవినీతి అవిశ్వాసాన్ని బట్టి. అయితే ఆయనే మనల్ని స్వస్థపరచును, ఆయన మనల్ని కొట్టెను, ఆయన మనల్ని బాగు చేయను. కాబట్టి ఆయనే స్థిరపరిచేవాడు, ఆయనే గద్దించేవాడు, ఆయనే కరుణించేవాడు, ఆయనే మరి దీనులను మరి గద్దించేవాడుకుంటున్నాడు, కనికరించేవాడుకుంటున్నాడు, ఆయన తిరిగి బ్రతికించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆయన యుద్ధకు మరులుదము రండి అంటాడు. ఎట్లా మరలాలా? పాపములు ఒప్పుకొని తగ్గించుకొని దీనత్వం కలిగిన వారమే ఆయన సన్నిధానానికి మనం చేరవలసి అనుకుంటున్నాం. అప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకించి మన మనవికి ఆయన చెవిగ్గి వాడుకుంటున్నాడు, మన ప్రార్థన ఆలకించి వాడుకుంటున్నాడు. కాబట్టి మరి సొలొమోనుకు దేవుడే ప్రత్యక్షమై ఈ విషయం చెప్తుంటాడు. కాబట్టి నా పేరు పెట్టబడిన ప్రజలు తమ తాము తగ్గించుకొని మరి పాపములు ఒప్పుకొని దీనులై నా వైపు తిరిగినట్లయితే దేశానికి స్వస్థతనిస్తుంటున్నాడు. అంటే వాళ్ళకి మాత్రమే కాదు, ప్రార్థించిన వారికి మాత్రమే కాదు, వారు ఎవరి కొరకైతే ప్రార్థిస్తారో వారి కుటుంబమో, వారి దేశమో, వారి ఊరో ఎవరికైనప్పటికీ కూడాను మరి విశ్వాసుల యొక్క ప్రార్థన అంత బలమైందే ఉండి దేవుడు వారిని గురించి ఆ యొక్క పట్టణానికి, ఆ ఊరికి, ఆ యొక్క గ్రామానికి మేలు చేసేవాడు ఉంటున్నాడు. అది దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం.